నిలుచు పాదముండ చేసెను. నాడు మంచి పెదవులన్న నాడు మంచి పెదవులంటే ఉండ చేసెను. నాడు మంచి పెదవులన్న నాడు మంచి పెదవులంటే ఉండ చేసెను. ఇందాక చిన్నలము మేము పిల్లలము యేసుకు మేము ప్రతినిధులం అనే పాట చిన్నపిల్లలు నేర్చుకున్నారు. ఇంకా సీనియర్ గర్ల్స్ కొంతమంది కనపడాలి, సీనియర్ బాయ్స్ కనపడాలి. ఎక్కడున్నారు? ఎందుకున్నారు అన్న? యేసుదాస్ అన్న, అక్కడ సీనియర్ బాయ్స్ గర్ల్స్ ఉన్నారంటే ఇట్లా పంపించండి. చిన్నలము మేము పిల్లలము యేసుకు మేము ప్రతినిధులం. పేజ్ నంబర్ 5 13వ పాట. చిన్నలము మేము పిల్లలము యేసుకు మేము ప్రతినిధులం. యేసుతో కలిసి లోకమును మార్చేస్తాం 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 మార్చేస్తాం. దేవుని రాజ్యం స్థాపిస్తాం, దేవుని కొరకు పనిచేస్తాం, దేవుని రాజ్యం స్థాపిస్తాం. చిన్న చిన్న పిల్లలం మేము, చిన్న చిన్న పిల్లలం మేము. చిన్నది నడిపించెను నయమానులు దేవుని. ఇశ్రాయేలు చిన్నది నడిపించెను నయమానులు దేవుని. మార్చించి సైన్యాధిపతి పిలుపును, మార్చించి సైన్యాధిపతి పిలుపును. యోగించి సువార్త సిరియాలను, యోగించి సువార్త సిరియాలను. పిల్లలము యేసుకు మేము ప్రతినిధులం, యేసుతో కలిసి లోకమును మార్చేస్తాం మార్చేస్తాం
మార్చేను ఆఫ్రికాను, మార్చేను ఆఫ్రికాను. నీవు నేను మార్చాలి, నేను మార్చాలి భారతదేశాన్ని. సుందరము పిల్లలము, యేసుకు మేము ప్రతినిధులం. యేసుకు కలిసి లోకమును మార్చేస్తాం, 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 మార్చేస్తాం. పనిచేస్తాం దేవుని రాజ్యంలో, దేవుని కొరకు పనిచేస్తాం, దేవుని రాజ్యం స్థాపిస్తాం. చిన్న చిన్న పిల్లలం మేము, చిన్న పిల్లలం మేము. God sent us a special book. 4వ పేజీలో 9వ పాట. God sent us a special book. The Bible is His name. B-I-B-L-E, B-I-B-L-E, B-I-B-L-E. The Bible tells me so. God sent us a special book. The Bible is His name. B-I-B-L-E, B-I-B-L-E, B-I-B-L-E. The Bible tells me so. God sent us a special book. The Bible is His name. B-I-B-L-E, B-I-B-L-E. The Bible tells me so. God sent us a special book. The Bible is His name. పిల్లలు యేసు మాట వినండిరా. 4th పేజ్ 10th సాంగ్. పిల్లలు యేసు మాట వినండిరా, నమ్మి యేసు
భక్తి కన్నా మిన్న మాట వినుటరా వాక్యమే జీవితాన్ని మార్చేదిరా వాక్యమే జీవింపజేసేదిరా వాక్యమే జీవితాన్ని మార్చేదిరా వాక్యమే జీవింపజేసేదిరా పిల్లలు యేసు మాట వినండిరా నమ్మి సురక్షణ పొందండిరా నల్ల మాట సాతాను చెబుతాడురా నరకానికి లాక్కెళ్ళి పోతాడురా మధురమురా జీవవాక్యం చేత పట్టి వెళదామురా మధురమురా జీవవాక్యం చేత పట్టి వెళదామురా లోకములో జ్యోతులుగా వెలుగుదామురా లోకానికి యేసును చాటుదామురా లోకములో జ్యోతులుగా వెలుగుదామురా లోకానికి యేసును చాటుదామురా పిల్లలు యేసు మాట వినండిరా నమ్మి యేసు రక్షణ పొందండిరా అల్ల మాట సాతాను చెబుతాడురా నరకానికి లాక్కెళ్ళి పోతాడురా యేసు మాట వినండిరా యేసు రక్షణ పొందండిరా అల్ల మాట సాతాను చెబుతాడురా నరకానికి లాక్కెళ్ళి పోతాడురా జమ్మో బాయ్స్ మీరు ఆ గేట్ దాటి అవతలికి పోకూడదు. ఎవరు పోయింది? అక్కడ తుంగభద్ర దగ్గర పోతున్నారంట. మీ పేరెంట్స్ కి చెప్తాం, మీరు ఇట్లా ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాం ఎవరెవరు పోయినారో. ఎవర్రా పోయింది చెప్పండి, పేర్లు చెప్పండి, ఎవరు వాళ్ళు పోయింది. మీ ఫ్రెండ్స్ ఎవరెవరు పోయినారో చెప్పండి. ఏమన్నా అయితే ఏమనుకుంటారు మీరు? ఎవరు అసలు ఎందుకు పోయినారు మీరు? భయం లేదు, ఎక్కడికైనా వస్తే అక్కడే కూర్చోవాలా, అక్కడే ఉండాలా. ఎవరు షమ్మ పోయింది? ఫిలిప్ పోయినారా? జయప్రకాష్ ఇక్కడ కూడా పోకూడదు, ఇక్కడ కూడా పోకూడదు, ఇదింత ఏరియాలోనే ఉండాలా మీరు. అర్థమైందా? జయప్రకాష్ ఉన్నాడే, మరి ఫిలిప్ ఎక్కడా? ఫిలిప్ రాలేదా ఈరోజు? జయప్రకాష్ ఫిలిప్ ఎక్కడా? నువ్వు పెద్ద పిల్లోని కదా, పోకూడదురా, మీరందరు ఇడికే రావాలా అని చెప్పాలా కదా నానా. పోనీయకూడదు అట్లా, సరేనా? సరే, ఆయగా ఆయగా మేరా ఈషు మహాన్ పడదామా? బాయ్స్ వినండి, ఏం పడదాము? ఆయగా ఆయగా మేరా ఈషు మహాన్. ఫోర్త్ పేజ్లో 7, ఫోర్త్ పేజ్లో.
देखेगा देखेगा उसे सारा जहां। आएगा आएगा मेरा यीशु महान, देखेगा देखेगा उसे सारा जहां। आएगा आएगा मेरा यीशु महान, देखेगा देखेगा उसे सारा जहां। बादलों हम सारे गाएंगे यीशु यीशु की जय जय गाएंगे। बादलों हम सारे गाएंगे यीशु यीशु की जय जय गाएंगे। स्वर्ग में मिलेगा हमें सुंदर मकान, देखेगा देखेगा उसे सारा जहां। स्वर्ग में मिलेगा हमें सुंदर मकान, देखेगा देखेगा उसे सारा जहां। आएगा आएगा मेरा यीशु महान, देखेगा देखेगा उसे सारा जहां। आएगा आएगा मेरा यीशु महान, देखेगा देखेगा उसे सारा जहां। పొద్దున మనము మలయాళం పాట నేర్చుకున్నాం కదా, ఏం పాటది? కుట్టి పటాళం చేద్దామా? Hey boys, കുട്ടി പട്ടാളം ഞങ്ങൾ കുട്ടി പട്ടാളം, യേശുവിന്റെ പാതയിൽ പോകു പട്ടാളം. കുട്ടി പട്ടാളം ഞങ്ങൾ കുട്ടി പട്ടാളം, യേശുവിന്റെ പാതയിൽ പോകു പട്ടാളം. ശക്തയിൽ ശക്തനാണ് നാം, യേശുവിന്റെ ശിഷ്യനാണ് നാം. ശക്തയിൽ ശക്തനാണ് നാം, യേശുവിന്റെ ശിഷ്യനാണ് നാം. വചനമെന്ന വാനമെത്തു പോരാടാം, സാത്താനെ കണ്ടാലു പോരാടാം. വചനമെന്ന വാനമെത്തു പോരാടാം, സാത്താനെ കണ്ടാലു പോരാടാം. കുട്ടിപ്പട്ടാളം ഞങ്ങൾ കുട്ടിപ്പട്ടാളം, യേശുവിന്റെ പാതയിൽ പോകു പട്ടാളം. കുട്ടിപ്പട്ടാളം ഞങ്ങൾ കുട്ടിപ്പട്ടാളം, യേശുവിന്റെ പാതയിൽ പോകു പട്ടാളം. ദൈവത്തിന്റെ മക്കളാണ് നാം, സത്യസാക്ഷിയായ ദൈവത്തിന്റെ മക്കളാണ് നാം, സത്യസാക്ഷിയായ ക്രിസ്തുവിന്റെ പാദത്തിൽ പണിയണം, യേശുവിന്റെ പാതയിൽ പോകണം. ക്രിസ്തുവിന്റെ പാദത്തിൽ പണിയണം, യേശുവിന്റെ പാതയിൽ പോകണം. കുട്ടിപ്പട്ടാളം ഞങ്ങൾ കുട്ടിപ്പട്ടാളം, യേശുവിന്റെ പാതയിൽ പോകു പട്ടാളം. കുട്ടിപ്പട്ടാളം ഞങ്ങൾ കുട്ടിപ്പട്ടാളം, യേശുവിന്റെ പാതയിൽ പോകു പട്ടാളം. గుడ్. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది. దాంట్లో లేదు అదా, సరే. ఉండదు.
ఆ? డుమ్ డుమ్ అంటూ మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. క్లాప్స్ కొట్టండి అందరు. డుమ్మంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. డుమ్మంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. నా 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 నా. ప్రేమమే దేవుని ఆలయం, చెడ్డ వాటిని నేను చేయను. ప్రేమమే దేవుని ఆలయం, చెడ్డ వాటిని నేను చేయను. నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. నా 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 నా. రైలు బండి, రైలు చుక్కుబుక్కు చుక్కుబుక్కు రైలు. ఇదేనా ఇంకో సాంగ్ కదా? రేల్ గాడి, రేల్ గాడి, రేల్ గాడి, సారీ రేల్ గాడి, రేల్ గాడి. ఏడుందో పాట? సరే ఏ క్లాప్స్. నీకు ఊరికే పెట్టకూడదు ఒక్క నిమిషం కూడా. రేల్ గాడి, రేల్ గాడి. मेरा ड्राइवर वो भी मेरा मकसद, इस गाड़ी में बैठी तो डरना कुछ नहीं, इस गाड़ी में बैठी तो डरना कुछ नहीं। मम्मी टाटा
ఏ ఖోఖోతో వాడిపోయాలనా అదే ఏయ్ ఖోఖో అడిగినారంట. ఎవరు ఎవరు అడిగింది? చేతులు ఎత్తండి. ఎవరికి కావాలి ఈ పాట? అసలు తెలుసా కొత్త పిల్లలకి ఇక్కడ? ఆ మరి పాడతారా? ఓకే, క్లాప్స్ క్లాప్స్ స్టార్ట్ క్లాప్స్. കുഞ്ഞുങ്ങൾ ഒച്ച വെക്കുമ്പോൾ തള്ളക്കോഴി ചിറക്കു വിഴത്തി ഓടിയെത്തുന്നേ. കണ്ടോ കുഞ്ഞുങ്ങൾ ഒച്ച വെക്കുമ്പോൾ തള്ളക്കോഴി ചിറക്കു വിഴത്തി ഓടിയെത്തുന്നേ. കൊക്കൊക്കോ കൊക്കര കൊക്കോ കൊക്കൊക്കോ കൊക്കൊക്കോ കൊക്കര കൊക്കോ കൊക്കൊക്കോ കൊക്കൊക്കോ കൊക്കര കൊക്കോ കൊക്കൊക്കോ. കോഴി തന കുഞ്ഞിനെ കാക്കുന്ന പോലെ ദൈവം നമ്മെ കരുതിടുന്നു. കോഴി തന കുഞ്ഞിനെ കാക്കുന്ന പോലെ ദൈവം നമ്മെ കരുതിടുന്നു. మళ్ళీ ఒకసారా? ఓకే, మళ్ళీ ఒకసారి. കണ്ടോ കോഴി കുഞ്ഞുങ്ങൾ ഒച്ച വെക്കുമ്പോൾ തള്ളക്കോഴി ചിറക്കുയർത്തി ഓടിയെത്തുന്നേ. കണ്ടോ കണ്ടോ കോഴി കുഞ്ഞുങ്ങൾ ഒച്ച വെക്കുമ്പോൾ തള്ളക്കോഴി ചിറക്കുയർത്തി ഓടിയെത്തുന്നേ. കോഴി തന കുഞ്ഞിനെ കാക്കുന്ന പോലെ ദൈവം നമ്മെ കരുതിടുന്നു. കോഴി തന കുഞ്ഞിനെ കാക്കുന്ന പോലെ ദൈവം നമ്മെ കരുതിടുന്നു. ఇంక చాలు. అది కాదు హిందీ పాట. ఇంకా రాదంటనా? ఇంకొకసారి ఆంటోళ్ళు ఎగరలేరా? ఇప్పుడు కోన్ హే చేసినాక పాడదాం, సరేనా? ఓకే.
పాడతాను పాడు. ఓకే చేసామా? ఓకే कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय जयकार। पानी में चलता है, भीड़ को गिराता है, पानी में चलता है, भीड़ को गिराता है, शैतान डरता है यीशु के नाम से, शैतान डरता है यीशु के नाम से। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम, पुकारो जय जयकार, पुकारो जय जयकार, जय जयकार, पुकारो जय जयकार। उसको उठाया है, मौत को हराया है, उसको उठाया है, मौत को हराया है, अनुग्रह से उसके हमने उद्धार पाया है, अनुग्रह से उसके हमने उद्धार पाया है। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, यीशु है उसका नाम, यीशु है उसका नाम, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय जयकार, पुकारो जय जयकार। ఓకే ఇంకా చాలు, క్లాసెస్ వెళ్దాము. అలసిపోయిన అందరూ కూర్చోండి. ప్రార్థన చేసిన తర్వాత సీనియర్స్ వెళ్ళండి, తర్వాత జూనియర్స్. సీనియర్ బాయ్స్ కానీ జూనియర్ బాయ్స్ కానీ ఆ గేట్ దాటిపోయారంటే మీ కథ ఉంటది. మిమ్మల్ని ఇక్కడే పెడతాం రాత్రంతా. ఎందుకు పోతున్నారు అవతలికి? అస్సలు పోకూడదు ఆ గేట్ దాటి, సరేనా? సరే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మనకు రేపు ర్యాలీ ఉంటది కదా, ఉదయాన్నే 8కి అంతా ఇక్కడికి వచ్చేయాలా, సరేనా? 8కి వస్తే మీకు కిరీటాలు పెడతారు, మళ్ళీ అదంతా అట్లా పోయేసి వస్తాం, సరేనా? త్వరగా వచ్చేయాలా, ఈ రోజు లాగా రేటుగా రాకూడదు, సరేనా? ఓకే.
ఎంతమంది రెడీ? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మరి ఈ 4వ దినమున ప్రభా మరి మధ్యాహ్న సమయంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే మీకు వందనాలు. 10th లెసన్ ఇప్పుడు బిడ్డలు కంప్లీట్ చేయబోతుంటుండగా దేవా మీకు ఎంతో వందనాలు. గత 9 లెసన్స్లో మీరు తండ్రి మాకు తోడుగా ఉండి నడిపించినందుకై మీకు స్తోత్రాలు. ఈ రోజు కూడా ఈ లెసన్లో కూడా మీరే ప్రభా తండ్రి మీ యొక్క కృపను చూపించండి. టీచర్స్ని ఆత్మతో అభిషేకించుకోనండి. బిడ్డలకి వినయ చెవులను అర్థం చేసుకునే హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా ఇంతవరకు బిడ్డలు చక్కగా స్తుతించి ఆరాధించుంటుండగా వారికి రావాల్సిన దీవెనలు వారికి దయచేయండి. యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామం స్తుతించి అడివేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అల్లరి చేయకుండా ఫస్ట్ సీనియర్స్ వెళ్ళండి. కేజీ పిల్లలు ఇక్కడే కూర్చోండి. కేజీ పిల్లలు ఇక్కడే కూర్చోవాలా. మీరు కేజీ పిల్లలు ఏదో ఒకటి చేయండి. ఫ్రెండ్షిప్ కావాలా పాట పాడండి మీరే. గర్ల్స్ బాగా ఆడుతున్నారు. ఏ సేతు సరి కూర్చో. గుడ్. చిక్క చిక్క ఒక్క గట్టిగా పడాలా. ఏ పండు చేర్చే ఫ్రెండ్ ఏసయ్య నా ఫ్రెండ్, మారని బెస్ట్ ఫ్రెండ్. ఏసయ్య నా ఫ్రెండ్, మారని బెస్ట్ ఫ్రెండ్. రండక్క ఒక్క సరిపోతుందా? ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ బాగున్నారా? నిద్ర వస్తుంది ఎవరికన్నా? సరే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అమ్మా, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వాయిస్ ఎవరు మోకరించటం లేదు. సరే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అమ్మా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, స్తోత్రార్హుడా, జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు తండ్రి. నాయన ఈ యొక్క తండ్రి ప్రభా వీబెస్లో తండ్రి ప్రభా 4వ దినమున తండ్రి నీ బిడ్డలతో తండ్రి ప్రభా మీరు మాట్లాడటకు తండ్రి ప్రభా కృపనిచ్చినందుకు దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. నాయన వినే చెవుని గ్రహించే మనసును బిడ్డలకు దయచేయండి తండ్రి. చిన్న హృదయాల్లో తండ్రి ప్రభా నీ కార్యము జరిగించమని తండ్రి ప్రభా నీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. ఇంతవరకు చెప్పబడిన ప్రతి లెసన్ బట్టి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా ముందున్న ఈ సమయం అంతటినీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి దీనులమై అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా పిల్లలు, మీకు ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పాలని నేను ఆశపడుచున్నాను. మన పాఠము క్షమాపణ. మన పాఠం ఏంటి? క్షమాపణ. ఒక అమ్మాయి ఉంది, సుసన్న అనే అమ్మాయి.
సుసన్న అనే అమ్మాయి, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఉన్నారు, తర్వాత అమ్మమ్మ, తాతయ్య ఉన్నారు. అమ్మాయి చాలా అందమైన అమ్మాయి, చాలా అందమైన అమ్మాయి. అమ్మాయి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట. అమ్మాయిని ఎంతో చక్కగా జాగ్రత్తగా అమ్మాయిని వాళ్ళు పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటూ వస్తూ ఉన్నారనమాట. అయితే ఆ అమ్మాయి, వింటున్నారా మీరు? వినండి మరి. సరే, వాళ్ళ తాతయ్య రూమ్లో వాళ్ళ తాతయ్య ఏం చేశాడంట, వాళ్ళ తాతయ్య రూమ్లో ఒక చాక్లెట్ బాక్స్ ఉందంట. వాళ్ళ తాతయ్య రూమ్లో ఏముంది? ఒక చాక్లెట్ బాక్స్ ఉందన్నమాట. మరి అమ్మాయి ఏం చేసింది, అమ్మాయికి చాక్లెట్లు అంటే చాలా ఇష్టమని ఆ, ఆ, సరే, అమ్మాయికి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, రోజు వాళ్ళ తాతయ్యకి తెలియకుండా పోయి చాక్లెట్లు తీసుకొని తింటూ వస్తుంది. తింటూ వస్తూ ఉంటే వాళ్ళ తాతయ్య రోజు గమనిస్తూ ఉన్నాడు ఆ అమ్మాయిని గమనిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు సండే స్కూల్లో ఆ అమ్మాయి సండే స్కూల్ టీచరు లెసన్ చెప్తూ ఉంటే వింటూ వస్తుందన్నమాట. మీ ఇంట్లో అయినా కానీ మీ పెద్దవాళ్ళని అడగకుండా మీరు తీసుకొని తినకూడదు. అది ఎవరి రూమ్లో ఉంది? తాతయ్య రూమ్లో ఉంది. అది ఎవరి కోసం పెట్టుకున్నాడు ఆయన? వాళ్ళ తాతయ్య కోసమే పెట్టుకున్నాడు అది. కాబట్టి అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ తాతయ్యని చూడకుండా పోయి తీసుకుని తింటుంది కదా. మీరు కూడా అట్లనే తింటారా? అడిగి తింటారా, అడగకుండా తింటారా? అడిగి తింటారా? అంతా మా ఇల్లంతా నాదే అనేసి మమ్మీని డాడీని ఎవరిని అడగకుండా తింటారా పోయి? తింటారా? అయితే మీరు మంచి పిల్లలు కదా. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే, చెప్పాను కదా, రోజు వాళ్ళ తాతయ్యకి తెలియకుండా పోయి తింటూ వస్తుంది అనమాట. అలా ఆ రోజు వాళ్ళ టీచర్ ఏం చెప్పింది అంటే, సండే స్కూల్లో దొంగతనము చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, నీ పొరుగు అనేది ఏమీ ఆశించకూడదు అని వాళ్ళ సండే స్కూల్ టీచరు బోధిస్తూ వస్తుంది. అప్పుడు ఆ చిన్న హృదయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడనమాట. ఆ చిన్న హృదయంలో దేవుడు అమ్మాయి ద్వారా, అమ్మాయి ఎమ్మడే సండే స్కూల్ టీచరు నా గురించే మాట్లాడుతుంది అని చెప్పేసి నేను రోజు తెలియకుండా మా తాతయ్య బాక్సులది చాక్లెట్లు తీసుకొని తింటూ వస్తున్నానని చెప్పేసి అమ్మాయి ఎంతో బాధపడుతుంది. బాధపడి ఇంటికి వెళ్ళినాక వాళ్ళ తాతయ్య దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తుంది అమ్మాయి. ఏడ్చుకుంటూ వచ్చి ఏమనంటదంటే, తాతయ్య నన్ను క్షమించండి అని అడుగుతుంది అమ్మాయి. అడిగితే అప్పుడు వాళ్ళ తాతయ్య అమ్మాయి వైపు చూసి, ఏమ్మా ఏం చేసినావు నువ్వు అని అమ్మాయిని దగ్గర తీసుకుంటాడు. దగ్గర తీసుకుంటే అప్పుడు అమ్మాయి చెప్తుంది, తాతయ్య మీకు తెలియకుండా నేను రోజు చాక్లెట్ తింటూ వచ్చాను, నన్ను క్షమించండి అని అమ్మాయి అడుగుతుందన్నమాట. అప్పుడు వాళ్ళ తాతయ్య అమ్మాయిని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని, నువ్వు రోజు చాక్లెట్లు తినడం నాకు తెలుసమ్మా, అయితే నువ్వు ఎప్పుడైతే నీ తప్పు తెలుసుకుంటావని నేను ఎదురు చూస్తూ వస్తున్నాను. ఈరోజు నువ్వు తప్పు చేసావని తెలుసుకుని వచ్చి క్షమాపణ నన్ను అడిగినావు అని వాళ్ళ తాతయ్య అమ్మాయిని క్షమిస్తాడనమాట. పిల్లలు, ఈ కథ ద్వారా మనము ఏం తెలుసుకుంటున్నామంటే క్షమాపణ గురించి తెలుసుకుంటున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒనేషిముని గురించి కొన్ని మాటలు మనము తెలుసుకుందాం. సరేనా? వింటారా? వినే వాళ్ళందరూ కూడా ధన్యులు కదా.
పిల్లలు చూడండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? సరే, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ఏం పేరంటే ఒనేసిము. ఒనేసిం అనే పేరుకు అర్థం ఏమిటంటే ప్రయోజకుడు అని అర్థము. ప్రయోజకుడు అని అర్థం అన్నమాట. ఈ అబ్బాయి ఒనేసిము ఒక ఇంట్లో బానిసగా పనిచేస్తూ ఉన్న అబ్బాయి. ఎవరింట్లో పనిచేస్తున్నాడంటే ఈ అబ్బాయి పిలోమోన్ అనే ఇంట్లో పనిచేస్తూ వస్తున్నాడు. ఎవరింట్లో పనిచేస్తున్నాడు? పిలోమోన్ అనే ఇంట్లో పనిచేస్తూ వస్తున్నాడు అనమాట. ఈ పిలోమోను అనే పేరునికి అర్థం ఏమిటో తెలుసా? దయగలిగిన వాడు, ప్రేమించేవాడు. ఏం పేరు? పిలోమోన్ అనే పేరుకి అర్థము ప్రేమించేవాడు, దయగలిగిన వాడు అని అర్థం అన్నమాట. అయితే ఈ అబ్బాయి ఈ పిలోమోన్ ఇంట్లో పనిచేస్తూ బానిసగా ఉన్నాడన్నమాట. అయితే ఈ యొక్క ఒనేసిము ఆ ఇంట్లో ఉండడానికి ఏమాత్రము ఇష్టపడలేదు. అక్కడ పని చేయనీకి అబ్బాయికి ఏమాత్రము ఇష్టం లేదు. ఒకరోజు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయటం లేదు. ఈ ఒనేసిము పిలోమోను తన యజమానుడు కదా, ఆ యజమానుడికి తెలియకుండా వారి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఏముంటాయి? బంగారము కదా, డబ్బులు, ఇంకా బట్టలు కదా, ఇంకా గొలుసులు, ఇంకేం గర్ల్స్ ఏం చెప్పటం లేదు. సరే, విలువైన వస్తువులన్నీ మూట కట్టుకుని ఏం చేస్తున్నాడు? రాత్రికాల సమయంలో ఎవ్వరు చూడకుండా సమయంలో ఏం చేస్తున్నాడు? దొంగతనం చేసి యజమానుడి ఇంట్లో నుంచి పారిపోతూ వస్తున్నాడు అన్నమాట కదా. ఎవరి ఇంట్లో నుంచి పారిపోతున్నాడు? యజమానుడైన పిలోమోన్ ఇంటి నుంచి పారిపోతూ వచ్చినాడు అనమాట. ఎక్కడ పోయినాడు? పోయి రోమాకి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే కొలస్సీ నుంచి రోమాకు వెళ్ళిపోయాడు. ఎంత దూర ప్రయాణం అంటే 24 గంటలు పడుతుందంట ప్రయాణం. అంత దూరము వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? యజమానుడి దగ్గర నుంచి పారిపోయాడు. అయితే పిల్లలు, తండ్రి దగ్గర నుంచి ఒకరు పారిపోతారు కదా సొమ్మంతా తీసుకుని. ఎవరు? దొంగలా? సరే, వెరీ గుడ్. చిన్న కుమారుడు కూడా ఏం చేస్తాడు? తండ్రి దగ్గర తన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోతాడు కదా. అట్లనే ఈయన ఒనేసిము కూడా ఏం చేశాడు? తన యజమానుడికి తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయినాడు? రోమాకు వెళ్ళిపోయినాడు. రోమాకి వెళ్ళిపోయి అక్కడ ఏం చేశాడంటే ఇంకా ఏమి డబ్బులు ఉన్నాయి కదా, బాగా తిని తాగి తన ఇష్టం వచ్చినట్టు జీవించి ఇంకా అన్నీ అయిపోయినాక కూడా అక్కడ మళ్ళా దొంగతనాలు మొదలుపెట్టి అక్కడ రోమా సైనికుల చేత పట్టబడ్డాడు కదా. రోమా సైనికులు ఏం చేశారంటే ఇతనిని, రోమా సైనికులు అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? మనం పోలీసులు అంటారు కదా. పోలీసులు ఏం చేస్తారు? దొంగల్ని తీసుకుని పోయి జైల్లో వేస్తారు కదా. అట్లా ఈ యొక్క ఒనేసిముని తీసుకుపోయి ఎక్కడ వేశారు? జైల్లో వేశారు. ఇల్లు బాగుంటుందా? జైలు బాగుంటుందా? ఇల్లు బాగుంటుంది కదా. మరి ఆ జైల్లో మరి గదులన్నీ మురికిగా, సరైన తిండి లేక ఎట్లా ఉన్నాడంటే చాలా కష్టంగా ఉన్నాడు. ఎవరు? ఒనేసిము కదా. ఒనేసిము ఆ సమయంలో మరి ఆ చెరసాలకి పౌలు వస్తారు. పౌలు ఎవరు? సౌలు పౌలుగా మారినాడు కదా. ఉదయం మీరు విన్నారు కదా 9th పాఠంలో కదా. సౌలు పౌలుగా మారినాడు. మారిన పౌలు ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తూ వస్తూ ఉంటే ఈ రోమా సైనికులు ఏం చేశారంటే
రోమా సైనికులు యేసే ప్రభు అని ప్రకటిస్తుంటే వారు మరి పౌలుతో ఉన్న సేవకులను తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. అక్కడున్న పౌలు ఏం చేస్తున్నాడంటే చెరసాలలో ఉన్నప్పటికి కూడా అక్కడ తనతో ఉన్న ఖైదీలకు సువార్త చెప్తూ వస్తున్నాడు. ఖైదీలను చూడనికి వచ్చిన వారికి సువార్త చెప్తూ వస్తున్నాడు. అక్కడున్న సైనికులకు సువార్త చెప్తూ వస్తున్నాడు. చెరసాల అధిపతులకు సువార్త చెప్తూ వస్తున్నాడు అన్నమాట. ఇటువంటి సమయంలో ఈ ఒనేసిము పౌలును కలుసుకున్నాడు. ఒనేసిము ఎవరిని కలుసుకున్నాడు? పౌలును కలుసుకున్నప్పుడు పౌలు ప్రతిరోజు సువార్త ప్రకటిస్తూ వస్తూ ఉండగా ఈ యొక్క ఒనేసిము హృదయము తెరవబడింది. ఇది సెట్ కాల. ఈ ఒనేసిము హృదయము తెరవబడింది. చూడండి పిల్లలు, ఇక్కడ ఎవరున్నారంటే పౌలు చెరసాలలో సువార్త ప్రకటిస్తూ ఉండగా ఇక్కడ ఒనేసిము ఏం చేస్తున్నాడు? వింటూ ఉన్నాడు అన్నమాట. పరలోకం చేరుతాము అని బోధిస్తూ వస్తున్నాడు అన్నమాట. ప్రతి పాపమును కూడా యేసు తన రక్తం వింటున్నారా పిల్లలు? ప్రతి పాపం నుండి ఎవరు విడిపిస్తారంట? యేసు ప్రభువు విడిపిస్తాడు. పిల్లలు వినాలా? పౌలు గారు ఏమని బోధిస్తూ వస్తున్నారు అంటే ప్రతి పాపము నుండి కూడా యేసు ప్రభువు విడిపిస్తారు. ఎట్లా విడిపిస్తారంటే ఆయన కార్చిన రక్తం ద్వారా ప్రతి పాపమును క్షమిస్తాడు. ఎంతటి వారైనా, ఎంత పాపం ఉన్నవారైనా, చిన్నవారైనా పెద్దవారైనా, ఎటువంటి వారైనా కూడా యేసు దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ వేడుకున్నప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? క్షమిస్తాడు. వింటున్నారా? యేసయ్య దగ్గర ఏముంది? క్షమాపణ ఉంది. చెప్పాలా? మీరు ఆన్సర్ చెప్పాలా? పిల్లలు వినాలా? చెవులున్నాయి మీ అందరికీ. చెవులున్నవారు ధన్యులని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వినాలా మీరు? యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ప్రతి పాపం నుంచి విడిపించి ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు ఒనేసిము ఆ మాటలు విని ఒనేసిము హృదయంలో నొప్పి కలిగిందనమాట. నేను యజమానుడి దగ్గర దొంగతనం చేశాను, నేను పాపిని, నేను పారిపోయి వచ్చాను, పడ్డబడ్డాను. ఈ రోమా సైనికులు తీసుకుని జైల్లో వేసినప్పుడు మరి అక్కడ పరిస్థితులు అన్నీ కూడా ఎంతో దీనమైన పరిస్థితులు. తిండి లేదు, సరైన నీరు లేదు. ఎవరు కూడా ఒనేసిమును దగ్గర తీసిన వాళ్ళు లేరు. దొంగలతో ఎవరైనా సహవాసం చేస్తారా? మీరు చేస్తారా దొంగలతోని? మీ మమ్మీ మీ డాడీ వాళ్ళు ఏం చెప్తారు? వాడు దొంగ, వాడితో వెళ్ళొద్దు అని చెప్తారు కదా. అట్లనే చెప్తారు ఎవరైనా కానీ కదా. మరి ఒనేసిముకి ఎవరు లేరు, స్నేహితులు ఎవరు కూడా లేరు. అయితే యేసు ప్రభు ప్రేమను గురించి పౌలు ప్రకటిస్తూ వస్తుండగా ఒనేసిము హృదయము దేవుడు తెరిచాడు. అప్పుడు ఒనేసిము ఏం చేశాడు అంటే యేసు ప్రభువును తన సొంత రక్షకుడుగా స్వీకరించాడు. ఏం చేశాడు? యేసు ప్రభువును తన సొంత రక్షకుడుగా స్వీకరించాడు ఆయన. అయితే ఒనేసిము హృదయంలోని ఒక భారం ఉండిపోయింది. ఏమని అంటే నా యజమానుడి దగ్గర నేను దొంగతనం చేసుకుని వచ్చాను కాబట్టి ఇప్పుడు నా యజమాని నేను క్షమాపణ అడగాలని హృదయంలో ఆయన ఆలోచన చేస్తూ వస్తున్నాడు. ఎవరు? ఒనేసిము హృదయంలో ఆలోచన చేస్తూ వస్తున్నాడు. నేను ఈ జైలు నుంచి నాకు విడుదలైన తర్వాత నేను నా యజమాన్ని
కలుసుకోవాలా, నా యజమానికి క్షమాపణ చెప్పాలా, నేను ఎంతో మరి వారి ఇంట్లో నుంచి విలువైన వస్తువులన్నీ తీసుకుని వచ్చాను కాబట్టి వారు నన్ను క్షమించరా అని ఒనేసిము రాత్రి అంతా కూడా మరి ఎంతో కలత చెంది భయపడుతూ వస్తున్నాడు అనమాట. అయితే అదే సంగతిని ఒనేసిము పౌలుతో పంచుకుంటాడు. పౌలు దగ్గరికి వచ్చి తన సంగతి అంతా చెప్తాడు. తను ఎక్కడి నుంచి పారిపోయి వచ్చింది అన్నీ కూడా చెప్తాడనమాట. అప్పుడు పౌలు ఒనేసిముకి ధైర్యం ఇస్తాడు. పిలోమోనును నేను ఎరుగుదును, నువ్వు నీ యజమానుడైన పిలోమోను దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు నేను నీకు ఒక పత్రిక రాసి ఇస్తాను, అది తీసుకుని వెళ్ళి నీ యజమానుడికి చూపించమని చెప్తాడు. చూడండి ఇక్కడ పిల్లలు, చూడండి ఇక్కడ ఒనేసిము ఎవరితో మాట్లాడుతున్నాడు? పౌలుతో మాట్లాడుతున్నాడు కదా. అప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు? ఒనేసిముకి ధైర్యం ఇచ్చాడు కదా, ధైర్యం ఇచ్చాడు. తర్వాత ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ఈనాలో మీరు అసలు నాకేం మీరు ఒక్కరు కూడా వింటున్నారు అనిపించడం లేదు. వెరీ గుడ్. ఏదో కొంత 2, 3, 4 తప్ప ఎక్కడి నుంచి ఆన్సర్ వస్తలేదు, వింటున్నట్టు కూడా లేదు. వినండి. ఎవరికి పత్రిక రాస్తున్నాడు? పిలోమోనుకి పత్రిక పౌలు రాస్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఒనేసిము జైలు నుంచి విడుదల అవుతున్నాడు. విడుదలైనప్పుడు పౌలు ఒనేసిము మీద చేతులుంచి ప్రార్థించి ధైర్యపరిచి ఒక పత్రికనిచ్చి పంపించి ఉన్నాడు. అక్కడ ఒనేసిము ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నాడు. పిల్లలు, జైల్లో మారిన ఒనేసిము ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఎంతో సంతోషంగా వారందరూ కూడా ఆ జైలు నుంచి ఒనేసిముని ఎక్కడ పంపిస్తున్నారు? పిలోమోను దగ్గరికి పంపిస్తూ వస్తున్నాడు. అప్పుడు ఈ ఒనేసిము దారిలో అంతా కూడా ఆలోచన చేసుకుంటూ వస్తున్నాడు. ఆ లెటర్లో ఏముందో కూడా మరి ఒనేసిముకి తెలియదు. అప్పుడు దారిలో ఈ యొక్క ఒనేసిము ఆలోచన చేసుకుంటూ వస్తున్నాడు. నా యజమాని దగ్గరికి నేను వెళ్తున్నాను, నా యజమాని నన్ను క్షమిస్తాడా అని ఆలోచన చేసుకుంటూ వచ్చాడు. వచ్చి పిలోమోను యొక్క ఇంటి వాకిలి తట్టినప్పుడు పిలోమోను వాకిలి తెరిచి ఒనేసిముని చూసి చాలా ఆశ్చర్యపోయినప్పుడు యొక్క ఒనేసిము అప్పుడు తన యజమానుడికి తన చేతిలో ఉన్న ఆ యొక్క పత్రికను ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ పత్రికను తెరిచిన పిలోమోను ఆ యొక్క చేతిరాతను గుర్తుపడతాడు. అది ఎవరి చేతిరాత? సౌలు పౌలుగా మారాడు కదా, పౌలు చేతిరాత అన్నమాట. ఈ యొక్క పిలోమోనుకి సువార్త చెప్పింది ఎవరంటే పౌలు గారు సువార్త చెప్పారు. పౌలు గారు సువార్త చెప్పినప్పుడు పిలోమోను రక్షింపబడ్డాడు. కాబట్టి పౌలు గారి నుంచి ఆ యొక్క పత్రిక వచ్చినప్పుడు పిలోమోను ఎంతో సంతోషించాడనమాట. అప్పుడు ఆ లెటర్లో ఏముంది అంటే, ఈ యొక్క ఒనేసిమును నీ దగ్గర ఉన్నప్పుడు నిష్ప్రయోజకుడు. ఎవరి దగ్గర ఉన్నప్పుడు? ఇంతకుముందు అయితే ఒనేసిము ఏమంట? నిష్ప్రయోజకుడు అంట, ఎవరికి పనికిరాడంట, యజమానుడికి పనికిరాడు కదా. యజమానుడికి అవిధేయతగా ఉన్నాడు కాబట్టి దేవుని కూడా ఒనేసిము పనికిరాడు. దేవుని కూడా పనికి రాలేదు, యజమానుడు కూడా పనికి రాలేదు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించాడో, పాపములన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, అప్పుడు ఒనేసిము మార్చబడ్డాడు. ఇప్పుడు ఒనేసిము ఏమయ్యాడంట? ప్రయోజకుడుగా అయ్యాడంట. ఒనేసిము ఏమయ్యాడు? ప్రయోజకుడుగా అయ్యాడు. అయితే ఒనేసిముకి వాళ్ళు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇప్పుడు ఏమైంది కదా, వాళ్ళు ప్రయోజకుడు కావాలనే ఆ పేరు పెట్టారు. అయితే గత జీవితంలోని మరి నిష్ప్రయోజకుడమైన జీవితము జీవించాడు. ఇప్పుడైతే ప్రయోజకుడుగా మార్చబడ్డాడు. కాబట్టి ఈ పత్రిక చదువుతున్నప్పుడు
పిలోమోనుకి ఎంతో సంతోషము అయింది. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, ఈ ఒనేసిము మరి పిలోమోని ఇంట్లో ఏమేమి తీసుకుని వెళ్ళిపోయాడో, ఎంత రుణపడి ఉన్నాడో అదంతా కూడా నేనే చెల్లిస్తానని చెప్తున్నాడు. అయితే ఏమంటున్నాడంటే, మరి పౌలు గారు నువ్వే నాకు ఇంకా రుణస్థుడుగా ఉంటావని పిలోమోనుతో చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే పౌలు గారికి పిలోమోను కూడా రుణస్థుడుగా ఉన్నాడు. అంటే అంతగా మరి పౌలు సువార్త చెప్పి పిలోమోనును కూడా రక్షణలోకి నడిపించి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, పిలోమోను తన ఇంటిలోకి ఒనేసిముని ప్రేమతో ఆహ్వానించుకుంటున్నాడు. ఇంతకుముందు అయితే పిలోమోను ఒనేసిము మరి పిలోమోనుకి ఏమంట, దాసుడు కదా, దాసుడు. ఇప్పుడైతే ఈ యొక్క ఒనేసిము పిలోమోనుకి దాసుడు కాదు, ఇప్పుడు తన యొక్క ప్రియమైన కుమారుడు, తన ప్రియమైన కుమారుడు. దాసుని కంటే ఎక్కువ వానిగా ఈ యొక్క ఒనేసిముని చేర్చుకోమని పత్రికలో రాసి ఉన్నాడనమాట. ఇప్పుడు ఈ యొక్క ఒనేసిము వాళ్ళకి ఏమవుతాడంటే ఆత్మీయమైన కుమారుడు, ఆత్మీయమైన కుమారుడు. పిల్లలు వింటున్నారా? దాసుడు ఏమయ్యాడు? ఆత్మీయమైన కుమారుడుగా మార్చబడ్డాడు. కాబట్టి ఒనేసిము జీవితం అంతా కూడా మార్చబడింది. కాబట్టి పిల్లలు, మరి మనము కూడా ఎవరు పిల్లలము? ఇప్పుడు యేసయ్య పిల్లలము కదా. మరి పాపం చేసినప్పుడు మనము మరి నిష్ప్రయోజకులం కదా. మరి పాపములన్నీ ఒప్పుకుని యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎవరు పిల్లలము? యేసయ్య పిల్లలము. కాబట్టి ఇప్పుడు ఒనేసిము వాళ్ళకి ఆత్మీయమైన కుమారుడుగా మార్చబడి ఉన్నాడు. కాబట్టి పిల్లలు ఈ లెసన్ ద్వారా ఇక్కడ చూడండి, పిలోమోను ఇప్పుడు ఎట్లా ఉన్నాడండి చూడండి. పిల్లలు చూడండి, ఎంత చక్కగా ఉన్నాడు చూడండి కదా. అప్పుడైతే రాత్రి సమయంలో ఎవరికి కనిపించకుండా డబ్బు సంచి చేతులు పట్టుకుని పారిపోతా ఉన్నాడు. ఇప్పుడు పిలోమోను హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కదా. ఈ పిలోమోను ఎంతో సంతోషంగా ఉన్నాడు కదా. చూడండి, పిలోమోను సంతోషం చూడండి. అయితే యేసయ్య కూడా మన హృదయంలోకి వచ్చేప్పుడు మన హృదయం కూడా ఇట్లా పిలోమోను ఎంత సంతోషంగా ఉన్నాడో మన హృదయంలో కూడా యేసయ్య ఉన్నప్పుడు మనకు కూడా అంతే సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠము ఏమిటంటే, కంఠస్థ వాక్యం చెప్తాను. ఎఫెసీ 4:32 తీయండి, చదవండి, ఒకరు చదవండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మరొక్క మారు చదువుకుందాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించవలెను. ఎఫెసీ 4:32 కాబట్టి పిలోమోను ఏం చేశాడు? ఒనేసిమును క్షమించాడు కదా. కాబట్టి మనం కూడా ఒకరి పట్ల ఒకరు మేము కలిగి ఉండాలా? దయ కలిగి ఉండాలా, కరుణ కలిగి ఉండాలా, క్షమాపణ కలిగి ఉండాలా. అప్పుడే మనము కూడా దేవుని చేత దయ పొందుతాము, కరుణించబడతాము, క్షమించబడతాము. పిల్లలు, ఇంతటితో ఈ పాఠము ముగించబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, పూజార్హుడా, స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. నాయన ఒనేసిమి జీవితం ద్వారా తండ్రి ప్రభా, నాతో బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. నాయన మునుపైతే నిష్ప్రయోజకులము కానీ తండ్రి, మీరు మమ్మల్ని ప్రయోజకులుగా మార్చారు తండ్రి, నీ ఇంటి వారిగా మార్చారు తండ్రి, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని మార్చుకున్నారు తండ్రి. మేము కూడా ఒకరి పట్ల ఒకరము దయగలిగి, కరుణ కలిగి, క్షమాగుణము కలిగి జీవించవలనని తండ్రి ప్రభా మీరు మాకు బోధిస్తూ వస్తున్నారు తండ్రి. ఆ రీతిగా మేము జీవించే కృపను మాకు దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్నే హెచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థనను యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి దీనులమై అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అక్కగారికి వందనాలు.